హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి మంచి టేస్టీ అయిన అలాగే ఎంతో హెల్దీ అయిన మెంతుల పులుసు తీసుకొచ్చానండి. ఇది టేస్టే కాదు, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసే ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక తయారీ విధానం: ముందుగా ఒక పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి కొంచెం చిటపటలాడిన తర్వాత దానిలో ఉల్లిపాయలండి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి. మన పులుసుకి చిక్కదనం అలాగే రుచి కూడా తీసుకొస్తుంది. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకున్న తర్వాత అవి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోండి. మన ఛానల్లో మనం ముందుగా ఇంతకుముందు వీడియోస్లో నేను మెంతులతో పప్పు కూడా పెట్టానండి, ఒక షార్ట్. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చూసారు కదా, ఆనియన్స్ అంటే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దాంట్లో మనం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి, దాంతోపాటు మెంతులు కూడా వేసుకొని చక్కగా కలర్ అనేది చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది మెంతులను నానబెట్టి కూడా వేసుకుంటారండి, దానికంటే ఇలా ఫ్రై చేసినవి అయితేనే బాగుంటాయి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక టమాటా అండి, ఒక బౌల్ అంటే ఒక చిన్న సైజు టమాటాలు 2 తీసుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు, కారం అంటే పులుసు అనబడేసరికి కొంచెం కారం, ఉప్పు అవన్నీ ఎక్కువగానే ఉంటాయండి. మీరు ముందు వేసుకున్న తర్వాత లాస్ట్లో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసారంటే ఈ టమాటాలు అనేవి చక్కగా రేగిపోతాయండి. ఇప్పుడు దాన్ని మనం కొంచెం మూత పెట్టామంటే చక్కగా మగ్గిపోయి టమాటా అంతా చక్కగా రేగిపోతుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అన్నాను కదండి. సమ్మర్లో ఎక్కువసేపు ఎవరికి ఇష్టం ఉంటుంది మనం పొయ్యి దగ్గర ఉండడానికి? అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. చూసారు కదా, ముందుగా నానబెట్టుకున్న చింతపండు. ఈ చింతపండు అనేది నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి. మీరు చేసే పులుసు క్వాంటిటీని బట్టి తీసుకోండి. పులుసు అన్నాం కాబట్టి చింతపండు, టమాటా ఇవన్నీ కొంచెం ఎక్కువగానే పడతాయి. వాటికి తగ్గట్టు కారం, ఉప్పు కూడా పడుతుంది. చూసారు కదా, ఇవి కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే చక్కగా బాగా బాయిల్ అయిన వరకు ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో వేసిన మెంతులు కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. అంతవరకు కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు గరం మసాలా అలాగే ఈ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం షుగర్ అలాగే కొత్తిమీరను కూడా చక్కగా వేసుకొని మరి కొంచెం సేపు మరగనిచ్చి పొయ్యి ఆపేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే. ఈ పులుసు ఎప్పుడు కూడానండి మనం చేసిన వెంటనే కంటే ఒక 3-4 అవర్స్ తర్వాత అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడిగా కంటే చల్లగా అయ్యాకే బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అలాగే ఈ మెంతుల వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి.